హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ మీకు వీడియో అర్థమైపోయే ఉంటుంది. సో ఈ చాపుతోటి నేను ఇవాళ ఓ పెద్ద యుద్ధమే చేయబోతున్నా అండి. సో అదేంటో మీరు కూడా చూసేయండి. జర్మనీలో ఏంటంటే ఫిష్ అనేది ఒక ఫ్రోజన్ ఫిష్ మాత్రమే దొరుకుతుందండి. ఇలాగ లైవ్ ఫిష్ కావాలి అంటే ఓన్లీ ఫ్యూ షాప్స్లోనే అవైలబుల్ ఉంటుంది. సో అందులో వచ్చేసి టర్కీ షాప్లో బాగా అవైలబుల్ ఉంటుంది. సో లక్కీలీ ఏంటంటే మాకు దగ్గరలోనే ఒక టర్కీ షాప్ ఉందని చెప్పాను కదా, అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్తో పాటు ఫిష్ కూడా బాగా ఫ్రెష్గా దొరుకుతుంది. సో ఇవాళైతే నేను ఈ ఫిష్తో ఒక యుద్ధం చేయబోతున్నా అని చెప్పాను కదా, అదేంటో కాదండి, నాకైతే ఫిష్ క్లీన్ చేయడమే రాదు. ఇక్కడ ఏంటంటే ఫిష్ అనేది వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వరు. మనం మనీ పే చేస్తామన్నా వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వరు, మనమే తీసుకొని క్లీన్ చేసుకోవాలా. ఈ ఫిష్ ట్రై చేస్తామని ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉండే అండి. సో ఇప్పుడైతే ఈ మధ్య రెగ్యులర్గా చికెన్ మటన్ కంటే ఇలాగ ఫిషే తీసుకుంటున్నాము. ఎంతైనా ఫిష్ మంచిది కదా. సో ఇంట్లో వాళ్ళ దగ్గర టిప్స్ తీసుకొని ఎలా క్లీన్ చేయాలో బాగా తెలుసుకొని ఇలా ఫిష్ ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే ఫిష్ ముళ్ళు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలో కూడా తెలియలేదండి. సో ప్రతిసారి ఫిష్ తీసుకున్నప్పుడల్లా నా చేయి కట్ అయిపోయేది. ఆ స్టేజ్లో నుంచి ఇవాళ పర్ఫెక్ట్గా ఫిష్ కట్ చేస్తున్నాను. సో అది మీతో షేర్ చేయడానికే నేను ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఒకసారి ఇంట్లో నుంచి బయట వచ్చేసాక అన్నీ నేర్చుకోవాలంటారు కదా, సో అలాగ నేను ఇది కూడా నేర్చుకున్నాను. ఇంకా మసాలా పట్టించాలి కదా కట్ చేశాక. సో దానికోసం నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ తీసుకున్నాను, ఇంకా కొరియాండర్ పౌడర్, మళ్ళీ ఫిష్ ఫ్రై మసాలా తీసుకున్నాను. అండ్ దానితో పాటు సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఫైనల్గా వచ్చేసి చింతపండు పులుసు, అదే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ చేపకి. సో అవి మొత్తం యాడ్ చేసి నేను మసాలా పడుతున్నాను. నేను ఫస్ట్ అయితే ఇవాళ చేపల పులుసు చేయాలని అనుకున్నా అండి. చాలా రోజులైంది పులుసు తిని. సో కానీ వచ్చేసి ఒక్క చేపే తీసాము. ఈ ఒక్క చేప వచ్చేసి ఆల్మోస్ట్ €7 పడింది. బట్ చాలా ఫ్రెష్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది ఫిష్ అయితే. అండ్ ఇంకా ఈ చేప నేమ్ వచ్చేసి డొరాడో అండి. నేను స్క్రీన్ మీద కూడా నేమ్ ఇస్తున్నా చూడండి. బాగా మసాలా పట్టేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పెట్టేశాను. బాగా ఇదవ్వాలి కదా, మసాలా మొత్తం లోపలికి వెళ్ళాలి కదా. సో నేను 1 అవర్ పెట్టాను అలానే. సో ఎవరైనా కొత్తగా జర్మనీకి వచ్చే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఫిష్ మిస్ అయితే మాత్రం ఇది మీరు ట్రై చేయండి. నేను కూడా స్టార్టింగ్లో చాలా షాపుల్లో వెతికాను, బట్ ఫైనల్గా వచ్చేసి కొన్ని షాప్స్లో బాగా దొరుకుతుంది. టర్కీ షాప్లో బాగా అవైలబుల్ ఉంటుంది. మీరు కనుక మీకు దగ్గరలో ఉండే షాప్కి వెళ్ళి ట్రై చేశారంటే మీకు ఈజీగా దొరికిస్తుంది. బట్ కట్టింగ్ అనేది మీరు కొంచెం ట్రై చేస్తే మీకే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అదేం పెద్ద కష్టం అయితే కాదండి. సో నేనైతే నేర్చుకున్నాను. సో ఈజీగా మీరు కూడా నేర్చుకోవచ్చు అనుకుంటున్నాను. ఇంకా బాగా మసాలా ఊరిన తర్వాత నేను ఫ్రై చేసేసాను. ఫ్రై చేసి తిని చూస్తే చాలా చాలా బాగుందండి. అండ్ చాలా ఫ్రెష్గా ఉంది కదా. సో ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతే అండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా మన ఇండియన్ డిషెస్ రెసిపీస్ జర్మనీలో కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ చేయబోతున్నాను. సో మీరు కనుక మిస్ చేసుకోకూడదంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ స్టూడెంట్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి కావచ్చు, ఆల్రెడీ ప్లానింగ్లో ఉండే వాళ్ళకి కావచ్చు, ఇంకా చాలా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను. మిస్ చేసుకోకండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ మరి.